ఎదురు చూడకు, ఎవరిని బ్రతిమాలి నీ జీవితంలోకి ఆహ్వానించుకో. ఎన్నాళ్ళని నిరూపించుకుంటావు నిన్ను నువ్వు? అయినా ఎవరి కోసం నిరూపించుకోవాలి నువ్వు? ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. ప్రతిసారి బ్రతిమాలుతున్నావంటే నువ్వు దిగజారిపోతున్నావని అర్థం. నీతో ఉండే అర్హత లేని వాళ్ల కోసం నువ్వు నీ స్థాయిని మించి ముందుకెళ్లి అర్థించినా వినిపించుకోకపోతే వదిలే. అవును, వదిలే. గొప్ప వాటిని పట్టుకోవాలి, గొప్పల కోసం పాకులాడే వాటిని వదిలేయాలి. కాబట్టి వదిలే. ఎప్పటి వరకు గడిచిపోయిన జీవితం ఖచ్చితంగా వాళ్లేదో అనుకుంటారనో, వీళ్లు చూస్తే బాగోదనో గడిపేసుంటావు. ఇక నుంచైనా నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్టు నడిపించు. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఎవడొస్తాడో రాడో తెలియదు, కానీ నువ్వు అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నప్పుడు మాత్రం నువ్వు గుర్తుపట్టలేనని చుట్టరికాలొచ్చి చేరతాయి. అందుకే ఐశ్వర్యవంతుడిలా మారడానికి కావాల్సిన దారులు వెతుక్కో. ఎవడో ఏదో అనుకుంటాడని, పలానా పని చేస్తే చిన్నచూపు చూస్తారని వెనకాడకు. నచ్చిన పని, కడుపు నిండా తిండి, ఉండడానికి గూడు, వీటికి మించి ఏదైనా వస్తే దైవానుగ్రహం అనుకో. హాయిగా బ్రతుకుతావు.